వెలుగుపట్లలో ఉన్నటువంటి భూమి అది భూదాన భూమి. 1951 ఏప్రిల్ 18న అమ్మ దయచేసి సైలెన్స్ మాట్లాడకండి దయచేసి. ఆచార్య వినోబా భావే ఒక బృహత్తరమైన లక్ష్యంతో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఉన్నోళ్ళ కాడ భూములు తీసుకొని లేనోళ్ళకి ఇవ్వడం కోసం ఒక భూదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అది మన తెలంగాణ నుంచి మొదలుపెట్టారు. పోచంపల్లికి వెళ్ళి మొదలుపెట్టారు కాబట్టి దాన్ని భూదాన పోచంపల్లిగా పిలిచారు. 100,000 ఎకరాల భూమిని ఉన్నోళ్ళ కాడికెళ్ళి, అంటే ముందుగాల వెదిరే రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాల భూమిని పోచంపల్లిలో దానంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాటసింగారం గాని ప్రతి గ్రామంలో భూమిని స్వీకరించినటువంటి ఆచార్య వినోబా భావే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆ భూమిని దానంగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ రామోజీ ఫిలిం సిటీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వంకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ లో పరిశ్రమలకి 100,000 ఎకరాలు 1980 దశకంలో ఎన్టీఆర్ గవర్నమెంట్ 100,000 ఎకరాలు కట్టబెట్టింది. పరిశ్రమల కోసం 100,000 ఎకరాలు కట్టబెట్టిన ప్రభుత్వాలు. కానీ వాళ్ళ పేదోడు కేవలం 100 గజాల భూమి కోసం, తన ఉండడం కోసం భూమిని తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. 60 ఎకరాల భూమిని ఆల్రెడీ 30 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. ఉన్న 30 ఎకరాల భూమిలో నిరుపేదలు కేవలం గూడు కోసం అక్కడ గుడిసెలు వేసుకుంటే, ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లని తెల్లవారుజామున నిద్ర లేవక ముందే 4:30 గంటలకి మొత్తం కూలగొట్టడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ హైడ్రాలో భూములు కోల్పోయిన, ఇళ్లు కోల్పోయిన వాళ్ళంతా నిరుపేదలే. ఇవాళ వెలుగుపట్లలో ఇళ్లు కోల్పోయిన వాళ్ళు నిరుపేదలే. నిరుపేదలంటే ప్రభుత్వాలు వాళ్ళ ఇందిరమ్మ పాలన అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి అర్ధరాత్రి నిర్బంధంగా ఇండ్లు మొత్తం కూలగొట్టి ఆ జనాన్ని మొత్తం కూడా రోడ్ల మీద పడేశారు. వాళ్ళ కోసం ఇవాళ కల్వకుంట్ల కవిత గారు ఒక ఎంపీగా పనిచేశారు, ఒక ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనులలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి మహిళ కవితక్క. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మహిళా లీడర్ల కొరత చాలా తక్కువ ఉన్నది. 33% రిజర్వేషన్లు ఇస్తే ఆ 33% పోటీ చేయలేని పరిస్థితులలో ఉన్న సందర్భంలో మహిళలకు ఒక ఆదిశక్తిగా తెలంగాణలో నిలబడి వాళ్ళ పట్ల ఇవాళ వాళ్ళ కోసం ఆమన్న నిరాహార దీక్ష చేయడం అనేది చాలా ధైర్యం కావాలా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 3 సార్లు అంగసై చేశాను. ఒకసారి 7 రోజులు, ఒకసారి 10 రోజులు, ఒకసారి 13 రోజులు అంగసై చేయాలంటే మొదటి రోజు ఏం కాదు, 2వ రోజు నుంచి కడుపు మొత్తం కూడా పిక్కపోతుంటది. కనీసం కూర్చోలేం, కూర్చుంటే నడువులు పిక్కపోతా ఉంటాయి. ఎందుకంటే కుర్చీ మీద కూర్చోలేం. మొత్తంగా 24 గంటలు కూర్చోండాల్సిన పరిస్థితులలో ఉంటది. కాబట్టి ఆమన్న నిరాహార దీక్ష అంటే అంత ఈజీ కాదు. ఒక మహిళ ఇప్పటి వరకు తెలంగాణలో ఇన్ని నిరాహార దీక్ష చేసినట్టు మహిళలు ఎవరు ఉన్నారంటే ఎవరు కూడా లేరు. కవితక్క ఇవాళ అలాంటి ప్రోగ్రాం తీసుకున్నది. ఒకవేళ దీక్ష విరమించినా విరమించకపోయినా ఆ వెలుగు పట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు కవితక్క వాళ్ళకు అండగా ఉంటే ఖచ్చితంగా ఆ 750 కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు రాష్ట్రంలో పేరున్నటువంటి నాయకురాలు, మీరు గనక ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా, కొట్లాడతారా, ధర్నా చేస్తారా, ఏమన్నా చెయ్యండి. ఆ 750కి న్యాయం చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ప్రభుత్వాలు ఎట్లాగా మోసం చేస్తాయి, ఆ మోసపూరిత విధానాలని మీరు జనంలోకి తీసుకుపోగలుగుతారు. ఎందుకంటే మీకు ఫేస్ వాల్యూ ఉంది. పైగా మీరు ఒక ఎంపీగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా దీనికి న్యాయం చేయగలుగుతారు. చేయడం కోసమే దీక్ష మొదలు పెట్టారు. 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నాను. దానికోసం అవసరమైతే మేము కూడా మీతో నడుము కట్టి మీతో చేయగలిపి మేము కూడా ముందుకు వస్తాం. ఎందుకంటే మీ గ్రూప్ 1 బాధితులకు అన్యాయం జరిగినప్పుడు మాకు ఇబ్బంది అవుతుందంటే మా తరపున ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి కూడా మద్దతుగా నిరుద్యోగుల మద్దతు కూడా వచ్చింది. చాలా మంది నిరుద్యోగులు కూడా ఇవాళ కవితక్కను పరామర్శించడానికి చాలా మంది కూడా వచ్చిపోతా ఉన్నారు. కాబట్టి కవితక్క గత 6 నెలలుగా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఏదో ఒక సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ పేదల పక్షాన్ని నిలబడతా ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 56% ఉన్న బీసీలకు మద్దతు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, ఇందిరా పార్క్ ఆడ దీక్షలు పెట్టి బీసీల పక్షాన్ని నిలబడుతున్నాం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మీ పోరాటం ఇట్లనే
ఇంకొక 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఆ 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరుని ప్రతి ఇంటిని టచ్ చేస్తూ మీరు ఉద్యమ నాయకురాలుగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి మీకు రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ దీక్ష చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెలమ సంక్షేమ సంఘం నుంచి వచ్చిన నడిపల్లి వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మాట. జై తెలంగాణ. వెలుగుమట్ల బాధితులకు సపోర్ట్గా అక్క గత 3 రోజులుగా చేస్తున్నటువంటి నిరాదీక్షకు నేను వరంగల్